ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. తెలుగు గడ్డ మీద ఆయన ఒక పాటల తోటని పెంచారు. సుమధుర సంగీత సౌరభాల్ని గుబాలించే ఆ తోటకి ఆయనే వనమాలి. ప్రతి పాట ఆయనకి పువ్వుతో సమానం. ప్రతి గీతం సుగంధ లయల సమన్వితం. ఒక మొగ్గ పువ్వుగా మారి ఫలవంతమైనట్టే పాట కూడా ఫలవంతమవుతుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. పాటకి ప్రకృతి చైతన్యాన్ని ఆపాదించి పెట్టిన ఆ ఆధునిక వాగ్గేయకారుడే డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన కవి, స్వరకర్త, పరిశోధకుడు. తెలుగు లలిత గీతానికి కొత్త రాగాలు కూర్చి నూతన మార్గాలు పట్టించిన సంగీతకర్త. రాగం, తానం, పల్లవి అనే ముప్పేటి కళ్యాలను ఒడుపుగా చేపట్టి పాటల రథాన్ని తెలుగువారి గుండె లోగిళ్లకు పరుగులెట్టించిన గాయకుడు ఆయన. ఏ జాతి సంస్కృతి వికాసానికైనా సంగీతం అనేది ఓ ప్రమాణమైతే తెలుగువారి సంస్కృతిలో సంగీతానికి అగ్రపీఠం వేసిన ఘనత మాత్రం రజనీకాంతరావుకే దక్కుతుంది. 15వ ఏటని ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర పరిశోధనతో మొదలైన రజనీకాంతరావు తన జీవితంలో దాదాపు 6.5 దశాబ్దాల పాటు సంగీతానికే అంకితం చేశారు. ఈ సుదీర్ఘ పయనంలో ఆయన రాసిన పాటలు, కూర్చిన బాణీలు 2 తరాల గాయకులకు ప్రకాశింపజేశాయి, ప్రభావితం చేశాయి. తలపులను పగహాయిగా పాడునా తెలి హాయిగా పాడునా ఆకాశమందున రాగా చంద్రుడు ఓ ఆకాశమందున రాగా చంద్రుడు నా కౌగిలిలో నీ సౌందర్యం నా కౌగిలిలో నీ సౌందర్యం కంగలేకనా కంగలేకనా మబ్బుల లోపల కంగలేకనా మబ్బుల లోపల పొంచి చూసి సిగున్న తలవంతగా హాయిగా పాడునా. బాలాంత్రపు రజనీకాంతరావు లేని లలిత సంగీతాన్ని ఊహించలేము. ఆయన గురించి మాట్లాడకుండా ఆల్ ఇండియా రేడియో తెలుగు ప్రసారాలను ప్రస్తుతించలేము. తెలతెలవారుతూనే అన్నమయ్య కీర్తనలతో తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మికత నింపి తెలుగువారి ధర్మ సందేహాలు ఉషశ్రీ ద్వారా నివృత్తి చేయించింది ఈయనే. కార్మికుల కార్యక్రమం, వనితా వాణి, ఏ కార్యక్రమమైనా దాని సిగ్నేచర్ ట్యూన్ బాలాంత్రపు బాణీని. కృష్ణశాస్త్రి పాటలోని మాధుర్యమైన, శ్రీశ్రీ రాసిన నాటికల రేడియో ప్రసారాలైన, చలం ఇంటర్వ్యూ అయినా ఆయనకు మాత్రమే సాధ్యమనిపిస్తాయి. అందరికీ సుపరిచితమైన ఆయనే బాలాంత్రపు రజనీకాంతరావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటూ రజనీకాంతరావు కలం నుండి మరియు ఆయన గలం నుండి జాలువారిన గీతాలు వింటూ ఆస్వాదిద్దాం. ఎక్కడెక్కడున్న తెలుగు సోదరా, ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట
గొంతులెన్ను కలియ పాడరా ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ధిక్కరించి నిరంకుశత దేశ హద్దులు దాటి ధిక్కరించి నిరంకుశత దేశ హద్దులు దాటి దిక్కులెల్ల బిక్కటిల్ల శకారంభము చాటి దిక్కులెల్ల బిక్కటిల్ల శకారంభము చాటి జాతి ఆంధ్రత్వము దాటి భరత దాత్రి కోట గట్టి జాతి ఆంధ్రత్వము దాటి భరత దాత్రి కోట గట్టి తెలుగు ప్రతిష్ట నెలకొల్పి బలి బలి శబాసురా తెలుగు ప్రతిష్ట నెలకొల్పి బలి బలి శబాసురా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఒక్క తెలుగు పాట గొంతులెన్ను కలియ పాడరా ఎక్కడెక్కడెక్కడున్న తెలుగు సోదరా. బాలాంత్రపు రజనీకాంతరావు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వెంకట పార్వతీశ్వర కవుల్లో ఒకరైన బాలాంత్రపు వెంకటరావు వెంకట రమణమ్మలకు 1920వ సంవత్సరం జనవరి 29వ తేదీన జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదివారు. తెలుగు సినిమా పాట ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. తొలినాటి సినిమా పాట విన్నా, ఆకాశవాణి గీతాల్ని ఆలకించినా, ప్రైవేటు గీతాలకు చెవులొగ్గిన వాటిలోని లాలిత్యం రజనీ ప్రతిభకు దర్పణం. కళాత్మక చిత్ర దర్శకుడు బిఎన్ రెడ్డి రజనీ స్వరాలకు వీరాభిమాని. ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాల మురళీకృష్ణ, నాగయ్య, భానుమతి, ఎంఎస్ రామారావు, ఎస్ రాజేశ్వరరావు, రావు బాల సరస్వతీదేవి, ఘంటసాల లాంటి మధుర గళాలు రజనీ సాహిత్యంతోనూ ఆయన స్వర వైవిధ్యంతోనూ శోభిల్లినవే. రజనీకాంతరావు ఆలపించిన సూర్యస్తుతిని ఆకాశవాణి భక్తిరంజనలో వింటూ తూర్పు సముద్రంలోని లేత కిరణాలు లేచి వచ్చిన ఉదయాలు ఎన్నో. హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గడియెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పూఛాయ గడియెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పూఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ
జాజి పువ్వు మీద సంపెంగ పొడి ఛాయ జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపెంగ పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. సినిమా సంగీతానికి దిశానిర్దేశం చేసిన బాలాంత్రపు రజనీకాంతరావు అందులోనే కొనసాగి ఉంటే మరిన్ని తేనె సోనలు కురిసి ఉండేవో గాని రేడియో ఉద్యోగ నిబంధనలు ఆయనను అజ్ఞాతానికి పరిమితం చేయడంతో పాటు క్రమంగా పరిశ్రమకు దూరం చేశాయి. నాగరాజు, నళినీకాంత్, రజని లాంటి పేర్లతో కొన్ని, తనకంటూ లేకుండా మరొకరి పేరు తెచ్చేలా ఇంకొన్ని, ఇలా ఎన్నో చిత్రాలకు పనిచేశారాయన. వివిధ చిత్రాలకు ఆయన రాసి స్వరపరిచిన పాటలు లలిత సంగీత శైలికి తెరతీశాయి. సరికొత్త పోకడ్లకు నారు వేసి నీరు పోశాయి. సంగీత ప్రపంచంలో నిరంతర అన్వేషి అయిన బాలాంత్రపు రజని 21 సంవత్సరాల వయసులోనే సినిమాలకు పనిచేయటం విశేషం. 1942లో నిర్మించిన భలే పెళ్లి, తారుమారు జంట చిత్రాలకు సంగీత బాధ్యతను నిర్వహించారు. తారుమారు చిత్రంలో పాటలు రాసి స్వరకల్పన చేసి నేపథ్య గానము చేశారు. ఆయన అర్ధాంగి సుభద్రాదేవి ఆ చిత్రంలో కొన్ని పాటలు పాడటం విశేషం. ఆ తర్వాత మరో 3 ఏళ్లకు 1945లో విడుదలైన స్వర్గసీమ సినిమా ద్వారా రజని స్వరగంధం గుబాలించింది. ఇందులో భానుమతి ఆలపించిన ఓహో పావురమా పాటకు రచించి స్వరాలు కూర్చింది రజనీనే. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తనకు అత్యంత అభిమాన గీతమని పేర్కొన్న ఈ పాట అప్పట్లో ప్రాచుర్యం పొందింది.
యౌవనము పొంగి పొరలునా వలపు కౌగిలిని ఓలలాడరావే స్వర్గసీమ సినిమా ద్వారా పరిచయమైన మహాగాయకుడు ఘంటసాల సైతం రజనీకాంతరావు ప్రోత్సాహంతో రేడియోలో పాటలు పాడుతూ పేరు తెచ్చుకున్నారు. తర్వాతి రోజుల్లో రజనీతో కలిసి పనిచేశారు. 1946వ సంవత్సరంలో గృహప్రవేశం చిత్రానికి రజనీ సంగీత దర్శకత్వం వహించారు. 1947లో రత్నమాల చిత్రంలో ఏమే ఓ చిలుక పాటకు రచన సంగీత దర్శకత్వం వహించారు. 1951లో గోపీచంద్ రూపొందించిన పేరంటాలు చిత్రానికి రజనీకాంతరావు పాటలు సంగీతం స్వరపరిచారు. శోభనా చిలవారి లక్ష్మమ్మ కథ చిత్రానికి రజనీ పాటలు సంగీతాన్ని సమకూర్చారు. 1954లో బంగారు పాప చిత్రంలో తోలుబొమ్మలాట పాటకు ఆయన సంగీతాన్ని అందించి సినిమా సంగీతానికి కొత్త ఊపిరులూదారు. జిమి తోల్ బొమ్మ దిని తమాస చూడవే కిల్ బొమ్మ దిని తమాస చూడవే మాయ బొమ్మ ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా తళాంగు తక జిమి తోల్ బొమ్మ తోం తక చెయ్యి తోం తక చెయ్యి మాయ బొమ్మ ఆపదలుగాయి. బిఎన్ రెడ్డి నిర్మించిన రాజమకుటం చిత్రంలో ఊరేది పేరేది ఓ చందమామ పాటను నాగరాజు పేరుతో రాసి స్వరపరిచింది రజనీకాంతరావు. కానీ సంగీత దర్శకుడిగా మాస్టర్ వేణు పేరు తెర మీద కనిపిస్తుంది. ఊరేది పేరేది ఓ చందమామ ఊరేది పేరేది ఓ చందమామ నిన్ను చూచి నీలి కలువా ఉలగింపనేలా ఊరేది పేరేది ఓ చందమామ జాబిల్లి నీలి కలువా విడరాని దంట ఊరేల పేరేలా ఓ కలువ బాలా ఊగేటి తూగేటి ఓ కలువ బాలా. అలాగే విప్రనారాయణ చిత్రం కోసం రాజేశ్వరరావు సమకూర్చిన కొన్ని పాటల్లో రజనీ పోకడ కనిపిస్తుంది. రజనీ రాజేశ్వరరావు కలయికలో కొన్ని అద్భుత గీతాలు వెలువడ్డాయి. తొలినాళ్లలో సినీ సంగీతానికి రంగు రుచి వాసన కల్పించడంలో రజనీకాంతరావు చేసిన కృషిని సినీ సంగీత విశ్లేషకులు నేటికీ ప్రశంసిస్తుంటారు. చల్లగాలిలో చల్లగాలిలో యమునా
తటిపై శ్యామ సుందరునే మురళి మురళి శ్యామ సుందరునే మురళి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరునే మురళి మురళి శ్యామ సుందరునే మురళి శ్యామ సుందరునే మురళి యుల్లము కొల్లగనే మధుగీతులు యుల్లము కొల్లగనే మధుగీతులు మెల్ల మెల్ల చెవి తోకునవే మెల్ల మెల్ల చెవి తోకునవే చల్లగాలిలో కూలిరాలు వటపత్రములపై తేలి తేలి అడుగులవే కూలిరాలు వటపత్రములపై తేలి తేలి అడుగులవే పూల తీవ పొదరిండ్లు మాటుగా పూల తీవ పొదరిండ్లు మాటుగా కొంచె చూసు దిక్కి పింఛమదే కొంచె చూసు దిక్కి పింఛమదే చల్లగాలిలో అనసూయ, సుందరమ్మ, భానుమతి, టంగుటూరు సూర్యకుమారి మొదలు గోపాలరత్నం, లక్ష్మీదుర్గ, వాణిజయరం వంటి గాయనీమణుల వరకు అందరి నోట రజనీ పాట పలుకు తేనెల ధారగా ప్రవహించాయి. ఘంటసాల, ఓలేటి, మల్లిక్, రమణమూర్తి వంటి గాయకులు పాడిన రజనీ గీతాలు తెలుగువారిని మైమర్పించాయి. రజనీ మోహనరాగం లేకుండా కృష్ణశాస్త్రి పాట లేదు. ఆయన యక్షగానమూ లేదు. అందుకే వారిద్దరినీ కృష్ణ రజనీ అని పిలిచేవారు. రజనీకాంతరావు సంగీతంలో ప్రసారమైన దేవులపల్లి తొలి సంగీత నాటకం శర్మిష్ఠ 1941 మార్చి 23న మద్రాసు కేంద్రం నుండి ప్రసారమైంది. ఉమర్ ఖయ్యాం జీవిత ఘట్టాలను చిత్రిస్తూ దేవులపల్లి రాసిన నాటకానికి సంగీత ప్రధాన పాత్ర రజనీదే. రజనీకాంతరావు దేవులపల్లి చేత 3 నాటకాలు రచింపజేసి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం చేశారు. రజనీకాంతరావు రాసిన ప్రతి వాక్యము రాగమాలికగా అవతరించింది. ప్రతి పదము రాగలయకు ఆధారమైంది. ఆయన కలం నుండి వెలువడిన భావగీతాలు, సినిమా పాటలు, యక్షగానాలు, గేయ నాటికలు, నృత్య గేయ రూపకాలు, నవ్య కవితలు, ఇంకా పిల్లల పాటలు వంటి రచనల్ని గానామృతాన్ని రంగరించిన సంగీత రచనలే. సిపాయి ఎక్కేది రఘురమ్మ పాపాయి ఎక్కేది కరగురం సిపాయి ఎక్కేది రఘురమ్మ పాపాయి ఎక్కేది కరగురం సిపాయి ఎక్కేది రఘురమ్మ పాపాయి ఎక్కేది కరగురం పారిపోతుంది సిపాయి గుర్రం కట్టి పడుంటుంది కరగురం పారిపోతుంది సిపాయి గుర్రం కట్టి పడుంటుంది కర్రగుర్రం ఊళ్ళన్ని వెళ్ళు సిపాయి గుర్రం ఉయ్యాలలుగు పాపాయి గుర్రం ఊళ్ళన్ని వెళ్ళు సిపాయి గుర్రం ఉయ్యాలలుగు పాపాయి గుర్రం సిపాయి ఎక్కేది ఎర్రగుర్రం పాపాయి ఎక్కేది కర్రగుర్రం సిపాయి ఎక్కేది ఎర్రగుర్రం పాపాయి ఎక్కేది కర్రగుర్రం. ఇక 1942వ సంవత్సరంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో చేరడం బాలాంతరపు రజనీకాంతరావు జీవితంలో కొత్త మలుపు. అది మొదలు ఆకాశవాణి ద్వారా సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు అపూర్వం. అదొక నవశకం. 1.5 దశాబ్దం తర్వాత తన గురువైన పింగళి లక్ష్మీకాంతం గారి పిలుపుతో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి తరలివచ్చారు. 1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్క్రిప్ట్ రైటర్గా వృత్తి జీవితాన్ని ఆరంభించిన రజని 1944వ సంవత్సరంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా బాధ్యతల్ని నిర్వహించారు. 1956 నుంచి 60 వరకు విజయవాడ కేంద్రం కార్యక్రమ నిర్వహణాధికారిగాను, 1968-70 వరకు ఢిల్లీ కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా, 1970వ సంవత్సరంలో
అహ్మదాబాద్ కేంద్రానికి స్టేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 1971 నుంచి 76 వరకు విజయవాడ కేంద్రంలో స్టేషన్ డైరెక్టర్గా, అలాగే 1976 సంవత్సరం నుండి 78 వరకు బెంగుళూరు కేంద్రం స్టేషన్ డైరెక్టర్గా ఆకాశవాణికి తన వంతు సేవలను అందించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు, సినిమాలకు దర్శకత్వం వహించినప్పుడు మరియు ఉద్యోగ అనంతరం ఏ వేళనైనా రజనీకాంతరావు ఆలోచన, ఆచరణ, ప్రాణస్పందన అన్నీ సంగీత ప్రపంచాన్ని అల్లుకున్నాయి. రజనీ వెలువరించిన సంగీత రచనల చిట్టా చాలా పెద్దది. శతపత్ర సుందరి గేయ సంపుటి, ఆంధ్ర వాగ్గేయకార చరితము, ఋతుచక్రం వంటి రచనలు తెలుగు రసజ్ఞ లోకాన్ని అలరించిన అద్వితీయ కానుకలు. బాలాంత్రపు రజనీకాంతరావు సంగీత రంగంలో చేసిన కృషి, పరిశోధనలు అనేక రచనల రూపంలో వెలుగు చూశాయి. 1964లో పిల్లల పాటలను జేజీ మామయ్య పాటలుగా సంకలనం చేశారు. వాగ్గేయకారుల జీవితాలకు సమగ్ర రూపమిస్తూ వారి జీవిత చరిత్రలను ఇంగ్లీషులో అందించారు. ఆ క్రమంలో 1976లో త్యాగరాజు, 1988లో రామదాసు, 1991లో క్షేత్రయ్య రచనలు వెలువడ్డాయి. 1994లో మువ్వ గోపాల పదావళి, 1999లో ఏటికి ఎదురీత రచనల్ని ముద్రించారు. 2000 సంవత్సరంలో శతపత్ర సుందరి 2వ భాగాన్ని వెలువరించారు. అన్నమయ్య పదాలను 2001 సంవత్సరంలో పుస్తక రూపంలోకి తెచ్చారు. 2004 సంవత్సరంలో సంస్కృత భానానువాదం చేశారు. స్వరకర్తగా కూడా రజనీకాంతరావుది వినూత్న మార్గమే. తెలుగువారి ఆంధ్రుల రాగం ఇది అని చెప్పి రికార్డు చేయించింది ఆయనే. త్యాగయ్య తర్వాత రసాలి రాగాన్ని ఉపయోగించిన సంగీతకారుడు ఆయనే. సంగీత సాహిత్య రంగాల్లో బాలాంత్రపు కృషికి గుర్తుగా పలు సత్కారాలు ఆయన్ను వరించాయి. తెలుగునాట నేటికి మారుమోగుతున్న గేయ సంపుటి శతపత్ర సుందరికి తెలుగు భాషా సమితి ఉత్తమ రచనా పురస్కారం లభించింది. వాగ్గేయకార చరిత్రకు 1960లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆయన రూపకల్పన చేసిన గోదావరి రూపకానికి 1972లో జపాన్ రేడియో వారి పురస్కారం లభించింది. 1977లో మేఘ సందేశం గేయ నాటికకు ఆకాశవాణి వార్షిక సంగీత బహుమతి లభించింది. సంగీతంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం 1980లో కళా ప్రపూర్ణ బిరుదును అందించింది. 2002లో అప్పాజోసుల విష్ణుభట్ల ఫౌండేషన్ ప్రతిభామూర్తి పురస్కారంతో గౌరవించింది. 2002లో ఆయనకు సంజీవదేవ స్మారక బహుమతి లభించింది. అలాగే 2004లో డాక్టర్ గంగప్ప పురస్కారాన్ని బాలాంత్రపు రజని సగౌరవంగా అందుకున్నారు. ఇక చివరిగా బాలాంత్రపు రజని 2018వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన తుది శ్వాస విడిచారు. సంగీత సాహిత్య నృత్యాల సంగమ క్షేత్రంగా, సత్య సౌందర్య సౌభాగ్య అన్వేషణల సారాంశంగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న మానవీయ మూర్తి బాలాంత్రపు రజనీకాంతరావు. గానామృతంతో గుండె నింపుకున్న ఆయన జీవితం అజరామరం. సుందర నయన దళ కాంతిలో
పలు